అమ్మని టైం అయిపోతుంది. కుమారే ఆ డబ్ల్యూ కంపెనీ కొటేషన్ ఫైనల్ చేయవే, టైం అయిపోతుంది. మెయిల్ చేస్తున్నా, కొంచెం ఆపుకోండి. ఏంటి బాబు బాగా హడావుడి చేస్తున్నాడు? ఫ్రైడే కదా, పంపించా చూడండి. వచ్చింది, తొందరగా లాగౌట్ చేయి, లాగిన్ చేద్దాం. ఏంటి సార్ మంచి ఫైల్ మీద ఉన్నారు, ఫైల్స్ తగలబడిపోతాయి. ఏమీ లేదు చారి గారు, వారం అంతా హాయిగా ఏసీలో వర్క్ చేస్తాం కదా, ఫ్రైడే ఈవినింగ్ ఆఫీస్ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంటుందండి. ఆ బాధలో మీలాంటి వాళ్ళు వచ్చి ఏమన్నా మాట్లాడారు అనుకోండి, పోలీసు పడదబ్బాలనిపిస్తుంది. ఏదో కుంకుడికే మొహం మీరను, ఫైర్ కాదు ఫ్రస్ట్రేషన్. ఫ్రైడే ఈవినింగ్ లాగౌట్ చేసే టైం కి బాస్ పిన్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆఫీస్ వదిలి దొబ్బే అనిపిస్తుంది. వారం అంతా పని చేస్తే వీకెండ్ కోసమే కదండి. అంటే ఈ వీకెండ్ 2 రోజులు ఏం చేసేద్దామని? ఏముందండి, పొద్దున్నే తలస్నానం చేసి మీలాగే నుదుటికి విభూతి రుద్దుకుని దేవుడికి దండం పెట్టుకుని చాగంటి కోటేశ్వరరావు గారి సూక్తులంట పూజ గదిలో గడిపేస్తాను. నిజమా అండి? నిజం అని అడుగుతున్నావా? కాదు కదా మరి. ఇప్పుడు పబ్ లో ఓం సింగింగ్ ట్రెండింగ్. మొత్తం బ్యాచ్ అంతా కలిసి బాటిల్ వేసేసి బ్యాండ్ మేళ పెట్టి నువ్వు వస్తావని నేను నార్మల్ అది మాది అని బీపచ్చం చేస్తాం. అప్పుడు గాని ఈ వారం రోజుల ఫ్రస్ట్రేషన్ తగ్గదు. రామ వీకెండ్ 2 రోజులు ఎందుకండి వేస్ట్ చేస్తారు? ఏదైనా కోర్సు నేర్చుకోవచ్చు కదా. చేతబడి నేర్చుకుని ముందర మీ మీదే ప్రయోగిస్తాను. అడ్డమైన కోర్సులు నేర్చుకోవడం వల్లే కదండి ఇన్నాళ్ళు ఇక్కడ తగలటం. ఇంకా నేర్చేసుకుని 2 రోజులు కూడా ఆనండి. నేర్చుకోవద్దు రండి. మీరు మెసేజ్ చూసారో లేదో అని బాస్ 2 కబుర్లు పంపాడు, ఓసారి వెళ్ళి కాలండి. పిలిచేడా? సిస్టమ్ పోతే శాలరీలు కట్ చేస్తారండి. తెలుసండి, మెసేజ్ చూడలేదనుకున్నారా? చూసి చూడనట్టుండి లాగౌట్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. మీతో కారం పేడు. సర్లేండి, లోపలికి వెళ్ళి ఏదో ఒకటి కవర్ చేసుకోరండి. వెళ్తాను, మాట అన్నాడా? సరే లేదంటే సీట్లో మేము కార్ తీసుకుని వెళ్ళిపోతున్నాం, మీరు వర్క్ కంప్లీట్ చేసుకుని మెట్రో ఎక్కొచ్చేయండి. ఎంత ఆడవర్ చేసింది ఏళ్ల ముందు వెళ్ళిపోవడానికా? ఇదంతా ఈడి వల్లే. వస్తాను, సీట్ కేసు కుట్టేస్తాను. వచ్చావా? మెసేజ్లు కనిపిస్తలేవు నీకు? సర్లే కానీ ఓ 2 hours వర్క్ ఉంది, కంప్లీట్ చేసి వెళ్ళు. నాకు బయట పని ఉంది, నేను బయలుదేరాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటిది? రిజైన్ చేసి పాడదుబ్బా. ఎందుకు? వీకెండ్ లో లాగౌట్ చేసే టైంకి ఎక్స్ట్రా వర్క్ అంటే చేయరా? తొక్కలో జాబ్ నేను చేయి, నేను పోతా. రే, నేను ఎన్ని వీకెండ్లు ఎక్స్ట్రా వర్కులు చేసి ఈ స్టేజ్ లో ఉన్నాను తెలుసా? బొంగులో స్టేజ్ నాకేం అక్కలేదు. ఫ్రస్ట్రేషన్ తో తెచ్చాక స్టేజ్ లేని నెత్తిరేసి కొట్టుకుంటారా? నాకు నా సింగింగ్ స్టేజే కావాలి. రే, 6వ తరగతి పిల్లల ఏంటో అల్లరి చేయరా మరి. చిన్నప్పుడేమో ప్రిన్సిపాల్ గారు పంపించేవాడు కాదు, ఇప్పుడేమో మీరు పంపించలేదు. ఇంటికి వెళ్తేనేమో అది పంపించదు. అసలు నేను నా గురించి బతుకుతున్నాను మీ గురించి బతుకుతున్నానో తెలియట్లేదు తెలుసా? అందుకే మర్యాదగా పంపిస్తే పంపించండి, లేదంటే నేనే వెళ్ళిపోతా. బయట ఎవడున్నాడు? చారిగడు చైరెట్టుకుని వెళ్ళాడతాడు. నువ్వు వెళ్ళాను రమ్మను. బతికిపోయారు. ఈవినింగ్ నాతో పెట్టుకుంటారు. వస్తున్నాడు. ఏం శ్రీనివాస్ గారు, ఎన్ని గంటలకు దిగింది రాడు? 2 గంటలకు దిగింది. నాకు గది మీకు రమ్మంటున్నాడు, వెళ్ళండి. లోపల అన్నదానికి మీ రియాక్షన్ చూసి వెళ్దాం అనుకున్నానండి. చూసారు కదా, వెళ్ళండి. ఈ వీకెండ్ నువ్వు వస్తావని నేను అనవసరంగా ఆగాను రా.